వేదిక అలంకరించమని కోరుతున్నాం. ఇప్పుడు పిల్లల చేత తెలుగు యొక్క గొప్పతనాన్ని, తెలుగు అంటే మా భాష తెలుగు కాబట్టి, మన అమ్మ భాష తెలుగు కాబట్టి ఆ యొక్క తెలుగు భాషలో ఏ విధంగా పిల్లలు ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా అందులో కవితలు కొన్ని ఉన్నాయి. నేను 7వ తరగతి చదువుతున్నాను. అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష గొప్పతనం గురించి నేను మీకు చెప్పబోతున్నాను. తెలుగు భాషలందు తెలుగు లెస్స ఈ మాట తెలుగువారి గుండెల్లో నిరంతరం ప్రత్యేధ్వనిస్తూ ఉంటుంది. అమ్మ పాలు ఎంత తీయగా ఉంటాయో తెలుగు భాష కూడా అంతే కమ్మగా ఉంటుంది. ఏ వ్యక్తికైనా గుండెలోతులోంచి వచ్చే భావాన్ని మనసు విప్పి చెప్పగలిగేదే మాతృభాష. మాతృభాషపై పట్టు ఉంటేనే ఇతర భాషలపై పట్టు దొరుకుతుంది. తెలుగు భాష చాలా అందమైనది. సామెతలు, లోకోక్తులు, జాతీయులు, పోతన్న భాగవత పద్యాలు, నోముల పాటలు, పెళ్లి పాటలు, జోల పాటలు, బతుకమ్మ పాటలు ఆడవాళ్ళకి ఇచ్చిన గొప్ప వరం. ఇదే కాకుండా హరికథ, ఒగ్గు కథ, శతవదనం వంటివి ఏకాగ్రతను, ధారణ శక్తిని పెంచుతాయి. తెలుగు పద్యాలు తెలుగువారి అదృష్టం. తెలుగు భాషలో వెలిసిన పాటలు, స్త్రీల పాటలు, గేయాలు, కీర్తనలు మరి ఏ ఇతర భాషలోనూ లేవు. రామదాసు, అన్నమయ్య, త్యాగరాజు, క్షేత్రయ్య వంటి వాగ్గేయకారుల అభిమాన భాష తెలుగు. భాషలలో లెస్స అయ్యింది. ఉన్న ఊరు కన్నతల్లి తెలుగు భాషను ఎవరు మరచిపోరు. వేమన పద్యాలు నేడు మన నాలుకల మీద నాట్యం చేస్తున్నాయి. మనే బంధం, బంధుత్వాలను కేవలం తెలుగులోనే ఉన్నది. ఉన్నట్టు పిలుచుకునే అవకాశం ఉంటుంది. అన్నను అన్న అంటాం, అక్కను అక్క అంటాం. అదే ఆంగ్లంలో అయితే అక్కనైనా చెల్లెనైనా ఒకే పదం. సిస్టర్ అని, అలాగే బ్రదర్ అని పదమే వింటున్నాం. మొక్కై వంగింది మానై వంగున వంటి సామెతలు జాతీయాలతో భాష నిండుగా ఉంటుంది. మన తెలుగు భాష తీయని భాష, తరగని భాష. అమ్మ అనే పిలుపు హృదయం నుంచి, మమ్మీ అనే పదం పెదవుల నుంచి వస్తుంది. మనమంతా కూడా తెలుగులోనే ఆలోచిస్తాం, తెలుగులోనే మాట్లాడతాం, తెలుగులోనే జీవిస్తాం. తెలుగు గొప్పతనాన్నే పద్యాలలో, పాఠాలలో, గేయాలలో నాలుగు దిక్కులా పాడి వినిపించాలి. భూమి అంత తిరిగిన జన్మభూమి ఇదేరా, భాషలెన్ని నేర్చినా నీ భాషన చేరరా. అందరికీ ధన్యవాదాలు. సామెతలు జీవితాల అనుభవాల సారమే సామెతలుగా పుట్టాయి. అలాంటి సామెతలను గీతిక వివరిస్తుంది. నా పేరు గీతిక. నేను 7వ తరగతి చదువుతున్నాను. అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. సామెతలు మానవ సమాజం సంపాదించిన అనుభవాల సారం. సామెత మనిషి జీవితంలో కలిగిన సుఖం, దుఃఖం, భయం, జాలి, ప్రేమ, బడుదొడుకులు, ద్వేషం, ఈర్ష వంటి అనుభూతుల నుండి సామెతలు పుట్టాయి. మన మాటల్లో ఏదైనా సందర్భానికి మరో పోలికను చెప్పేది సామెత. లోకోక్తి, నానుడి, నుడికార మొదలైన పేర్లతో సామెతను పిలుస్తాం. కొన్ని సామెతలు చూద్దాం. అడిగితే చిరాకు, అడగకపోతే పరాకు. అక్క చెల్లెలు బ్రతుకు కోరిత, తోటి కోడలు చావు కోరుతుంది. కాకి పిల్ల కాకి ముద్దు, చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు. నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాన్ని నమ్మరాదు. తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది. భర్త కొట్టినందుకు కాదు కానీ తోటి కోడలు నవ్వినందుకు ఏడ్చిందట. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖం ఎరుగదు. తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. పొరిగింటి పుల్లకూర రుచి. మనోవ్యాధికి మందు లేదు. తింటే ఆయాసం, తినకుంటే నీరసం. తింటే కదలలేను, తినకుంటే మెదలలేను. పొమ్మన లేక పొగపెట్టినట్లు. సముద్రం అన్నా ఈదవచ్చును కానీ సంసారం ఈదలేం. అందరికీ ధన్యవాదాలు. నా పేరు అన్సిక. నేను 7వ తరగతి చదువుతున్నాను. అందరికీ మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు. తెలుగు ఆటలు కోతుకొమ్మొచ్చి, చెమ్మ చెక్క, చెడుగుండు, బొంగరాలు, బొమ్మరిల్లు, ముక్కుగిల్లుడు, పరుగు పందెం, పచ్చేస్, పతాంగి, దొంగ పోలీస్, అష్టచెమ్మ, వామనుకుంటారా,
నేలబండ, 4 స్తంభాలాట, జెండ కట్టుడు, కళ్ళగంతలు, ఉప్పుల కుప్ప, కత్తి పడవలు, దస్తీలాట, కుస్తీ, గోళీలు, బొమ్మ పొరుసు, తొక్కుడు పిల్ల. ధన్యవాదాలు. కోతి కొమ్మచ్చి, చెమ్మ చెక్క, చెరుగులు, బొంగురాళ్ళు, బొమ్మరిల్లు, కోతి కొమ్మచ్చి, చెమ్మ చెక్క, చెరుగులు, బొంగురాళ్ళు, బొమ్మరిల్లు, ముక్కుగిల్లుడు, పరుగు పందెం, పచ్చీస్, పతంగి, దొంగ పోలీస్, అష్టచెమ్మ, వామన గుంతల, నేలబండ, 4 స్తంభాలాట, జంట కట్టుడు, కళ్ళగంతలు, ఉప్పుల కుప్ప, కత్తి పడవలు, దస్తీలాట, కుస్తీ, గోళీలు, బొమ్మ బొరుసు, తొక్కుడు బిల్ల. ధన్యవాదాలు. నా పేరు లిఖిత. నేను 5వ తరగతి చదువుతున్నాను. అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగులో కొన్ని ప్రత్యేక వంటకాలు ఉన్నాయి. ఇవి మీకు చదివి వినిపిస్తాను. అవేంటో చూద్దాం. తెలుగు వంటకాలు: పులిహోర, పూర్ణం బూరెలు, గారెలు, మినపవడలు, బొబ్బట్లు, గుమ్మడికాయ పులుసు, దప్పాలం, అరిసెలు, చెకోడీలు, సున్నుండాలు, చిక్కుడు వేపుడు, పూతరేకులు, వడియాలు, గోంగూర పచ్చడి, ముద్దపప్పు, ఆవకాయ, పరమాన్నం, చింతకాయ పచ్చడి, ములక్కాయ సాంబారు, తోటకూర పప్పు. ధన్యవాదాలు. పేరు అక్షత. నేను 7వ తరగతి చదువుతున్నాను. అందరికీ గణతంత్ర మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు. తెలుగు వాళ్ళకు కారాలంటే ఎంతో ఇష్టం. అవేంటో చూద్దాం. మొదలు పెట్టే కారం: శ్రీకారం, గౌరవించే కారం, సంస్కారం, పలకరించే కారం, నమస్కారం, పదవితో వచ్చే కారం, అధికారం, భయంతో చేసే కారం, హాహాకారం, బహుమతితో వచ్చే కారం, పురస్కారం, ఎదిరించే కారం, ధికారం, పద్దని తిప్పి కొట్టే కారం, తిరస్కారం, లెక్కల్లో కారం, గుణకారం, గర్వంతో వచ్చే కారం, అహంకారం, సమస్యలకు వచ్చే కారం, పరిష్కారం, సాయంతో వచ్చే కారం, సహకారం, స్త్రీలకు నచ్చే కారం, అలంకారం, మేలు చేసే కారం, ఉపకారం, కీడు చేసే కారం, అపకారం, శివునికి నచ్చే కారం, ఓంకారం, ఏనుగులు చేసే కారం, గీంకారం, పైత్యంతో వచ్చే కారం, వికారం, ఒప్పుకునే కారం, అంగీకారం, చిదరించుకునే కారం, చిత్కోరం, పగ తీర్చుకునే కారం, ప్రతీకారం. అందరికీ ధన్యవాదాలు. మై నేమ్ ఈజ్ సాయిశ్రీ. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 5th క్లాస్. నా పేరు సాయిశ్రీ. నేను 5వ తరగతి చదువుతున్నాను. అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుకు సంబంధించిన కొన్ని నినాదాలు: తెలుగు మాట్లాడు, తెలుగు వాడివ గర్వించు, అమ్మ పాలు తీయదనం, తెలుగు భాష కమ్మదనం. మన తెలుగు భాష తీయని భాష, తరగని భాష. తెలుగు నిత్యం స్మరించాలి, తెలుగు వాడివ తరించాలి. ముద్దులకే తెలుగు, ముగ్గులకు వెలుగు, ముచ్చటగా పలుకు. తెలుగంటే అలస, మరో అమ్మ తెలుసా, కన్న తల్లి లేకుండా జీవితం ఎట్లా, మాతృభాష లేకుండా జాతి ఉండదు. తల్లి పాలు భాష, ఇదే స్వచ్ఛ తెలుగు భాష. ఆవులోన అమ్మ కనిపిస్తుంది, అమ్మ పాలు కొరత ఆవు తీరుస్తుంది. మాతృభాష ఒక అమృత భాష. గౌరవిద్దాం, మాతృభాషని గౌరవిద్దాం. భాషను బతికిస్తే అది మనకు బతుకునిస్తుంది. భలే తెలుగు భాష బంగారం లాంటిది భాష. అచ్చులతో అంతమయ్యే అజంత భాష మన తెలుగు భాష. మనం తెలుగు వాళ్ళం, మన భాషను బాధ్యతగా కాపాడుకుంటాం. అమ్మ భాష అవనికే స్వేచ్ఛ. ధన్యవాదాలు. నా పేరు లిఖిత. నేను 5వ తరగతి చదువుతున్నాను. అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషలో కొన్ని చిలిపి ప్రశ్నలు ఉన్నాయి. అవి నేను చదివి వినిపిస్తాను. పాఠాలు చెప్పండి సార్. ఇంట్లో దూరిన పాము ఎలా బయటికి వస్తుంది?
నిద్రపోతున్న సింహాన్ని లేపితే ఏం చేస్తుంది? వినలేని చెవి, కొబ్బరికాయ పగలగొట్టకుండా ఎలా తినగలం? ఎక్కలేని కొండ, మోగని గంటలు, పని చేయని యంత్రం, బాధ పెట్టని నీరు, పల్లవి లేని పాట, కోయలేని కోడి, ఇంట్లో ఉదయాన్నే తీసే గేట్, నగరంలో ఎక్కువ కనిపించే జామ్. ధన్యవాదాలు. మాతృభాష శుభాకాంక్షలు. మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు. నేను కవిత చదవబోతున్నాను. కవిత. ఎంత ఎదిగినా ఒదగాలన్నది చట్టుని చూసి నేర్చుకో, క్రమశిక్షణతో కరగాలన్నది చీమని చూసి నేర్చుకో, చిరునవ్వుతో బతకాలన్నది పువ్వుని చూసి నేర్చుకో, ఓర్పు సహనం ఉండాలన్నది పొడమిని చూసి నేర్చుకో, ఎంత తొక్కినా నిన్నెంత తొక్కినా అంతే పైకి రావాలన్నది బంతిని చూసి నేర్చుకో, ఉన్నదున్నట్లుగా చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో, పరులకు సాయం చెయ్యాలన్నది సూర్యుడిని చూసి నేర్చుకో, సోమరితనాన్ని వదులుకోవాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో, ఎంత చెప్పినా నేనెంత చెప్పినా ఇంకెంతో మిగిలింది, అది నీకు నువ్వే నేర్చుకో, నేర్చుకున్నది పాటించు, అది నలుగురికి నువ్వే నేర్పించు. ధన్యవాదాలు. నా పేరు వర్షిణి. నేను 4వ తరగతి చదవబోతున్నాను. అందరికీ చదువుతున్నాను. అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. తేనెలొలికే భాష, తేటనై భాష, మమత పంచే భాష మన మాతృభాష, మేలు బంగారమై మనసు తెలిపే భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష, అన్నమయ్య పదకవతి మన భాష, త్యాగయ్య గణరాగ కృతులలో మన భాష, కంచరల్లో పన్న కీర్తనలు మన భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష, వీరేశలింగమ్ము సంస్కరణ మన భాష, గురుజాడ అడుగులకు బాట చూపిన భాష, గిడుగు పంతులు గారి ఉద్యమం మన భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష, గోదారి గలగల కదిలికలు మన భాష, పరుగులుడు కృష్ణమ్మ పర్వాలు మన భాష, పెన్నమ్మ పరవల్ పదనిసలు మన భాష, కుంతాల జలపాత అందాలు మన భాష, తెలుగు వాకిళ్ళలో గొబ్బెమ్మ మన భాష, తెలంగాణ పల్లె బతుకమ్మ మన భాష, తోలు బొమ్మలు బుర్రె కథలలో మన భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష, అమ్మ ఆత్మీయతను అల్లుకున్నది మన భాష, నాన్న గాంభీర్యతను నిండి ఉన్నది మన భాష, అమ్మమ్మ నానమ్మ ప్రేమతో మన భాష, భాషలన్నిట లెస్స మన తెలుగు భాష. ధన్యవాదాలు. నేను 4వ తరగతి చదువుతున్నాను. అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషలో కొన్ని జంట పదాలు ఉన్నాయి, వాటిని విందాం. జంట పదాలు: ఇకలు, పకపకలు, పుణ్యం, పురుషార్థం, నీతి, నిజాయితీ, పుల్ల, పుడక, చెత్త, చెదారం, ఇల్లు, వాకిలి, అచ్చట, ముచ్చట, కులం, గోత్రం, పొలం, పుట్ర, కూడు, గూడు, తోడు, నీడ, రాళ్ళు, రప్పలు, చెట్టు, చేమ. ధన్యవాదాలు. నా పేరు నిహారిక. నేను 5వ తరగతి చదువుతున్నాను. అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. జాతీయాలు మన తెలుగు భాషకి అందాన్ని ఇస్తాయి. అందులో కొన్ని జాతీయాలు, వీటిని పలుకు బడులు అంటారు. మనలోని భావాన్ని ఎదుటివారి మనసుకు హత్తుకునేలా చెప్పే తందుకు ఈ జాతీయాలు వాడుతారు. ఉన్న విషయం కాకుండా ప్రత్యేకత విషయాలను చెప్పేవే జాతీయాలు. కొన్ని చూద్దాం. పుస్తకాల పురుగు. ప్రతి క్షణం పుస్తకాలు చదువుతున్న వారి గురించి చెప్పే సందర్భంలో పుస్తకాల పురుగు అంటారు. గోడకు వేసిన సున్నం తిరిగి రానిది. అలాగే పెట్టుబడి, ఆడంబరాలతో చేసిన ఖర్చు గోడకు వేసిన సున్నం లాంటిదే. అంతా మన మంచికే. చెడు జరిగినప్పుడు బాధపడకుండా అంతా మన మంచికే అనుకోని తృప్తి చెందడానికి వెలువడిన జాతీయం. అక్క అక్కే, బొక్క బొక్కే. వడ్డించేవారు అందరికీ సమానంగా వడ్డించాలని తెలిపే జాతీయం.
వడ్డించేటప్పుడు తేడా చూపరాదని, లేకుంటే నలుగురిలో అల్లరి పాలవుతామని దీని భావం. అడుగులకు మడుగులొత్తు. పూర్వం ఎవరైనా గొప్పవారు వస్తే అడుగులు నేలకు తగలకుండా ఉతికిన బట్ట పరిచి దాని మీద నడిపించుకుంటూ వచ్చేవారు. దానిపై వచ్చిన జాతీయం ఉడుము పట్టు. గట్టి పట్టు ఉడుము నేల ఖర్చుకుందంటే గొలుసు వేసి లాగినా రాదు. వాడిది ఉడుము పట్టు చచ్చినా వదలడు. ఎత్తి పొడుచు. దోషాలు పైకి చెప్పుట తీయగా మాట్లాడతారు. వారి దోషాలకు ఎత్తి చూపడం. ఏ పుట్టలో ఏ పాముందో పైకి కనిపించకపోయినా ఎవరిలో ఎంత పాండిత్యం ఉందో, ఎవరిలో ఏం గుణాలు ఉన్నాయో ఎలా తెలుస్తుంది. అందువల్ల ఉపయోగించే ఈ జాతీయం. కళ్ళు కాయలు కాచుట. ఎదురు చూచుట. ఉదయం నుంచి నీ కోసం చూసేటప్పటికి కళ్ళు కాయలు కాచాయి అన్నప్పుడు ఈ జాతీయం వాడతారు. ధన్యవాదాలు. పాఠశాలకు ఇచ్చేసిన మీ పిల్లల యొక్క ప్రభావం చూడడానికి వచ్చిన తల్లిదండ్రులు ఇక్కడ వచ్చి బెంచీలు వేసినాం, కూర్చోవాలి. ఇక్కడ దగ్గరికి వస్తే మీరు కూడా వీడియో. అందరికీ మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు. ఎటు చదివినా ఒకటే. తెలుగు భాషలో కొన్ని వింత పదాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. కలక, నల్లన, కరక, విరివి, కాటిక, టమాటా, కిటికీ, మడమ, నటన, కానిక, విడివి, నర్తన, వలువ, గునుగు, మీసాల సామి, నటన, నాయన, వికట కవి, జలజ, కందకం, మహిమ, నందనం, ముఖము, పులుపు. ధన్యవాదాలు. అందరికి మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు నేను కొన్ని తమాషా ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్పాలి. రాయి కాని రాయి ఏమిటి? కేసు కాని కేసు, రాత కాని రాత, బడి కాని బాడి, విల్లు కాని విల్లు, కాయ కాని కాయ, మాట కాని మాట, కర్ర కాని కర్ర, పాలు కాని పాలు, కారు కాని కారు, రాజు కాని రాజు, కోడి కాని కోడి, దేశం కాని దేశం, మామ కాని మామ, వాలం కాని వాలం. ధన్యవాదాలు. చెబుతానమ్మ సోరి, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేని లేనట్టు చెబుతాను. అమ్మ పలుకు జగదామ్మ పలుకు, కొన్న దేవల పరికుర్రో కుర్రు, కంచి కామాక్షి, భద్ర మీనాక్షి, విజయవాడ కనకదుర్గమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ, ఏడుకొండల వెంకన్న కుర్రో కుర్రు. దొర నీ చెయ్యి చాపు. దొర నీ చెయ్యి చాపు. మీరు చాలా మంచోరు దొర, పిల్లల్ని కన్నా బిడ్డలాగా చూసుకుంటారు దొర. మీరు ఈ బడికి పెద్ద సారు దొర, చదువు బాగా చెప్తారు దొర. నీ కూతురు పెద్దగా ఇంకా డాక్టర్ అవుతుంది దొర. నీకంతా మంచిగా జరుగుతుంది దొర. పోయేస్తా దొర. కుర్ర సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయి. తెలుసా నీ చెయ్యి చాపు.
మీరు చాలా మంచివారు తెలుసా అని పిల్లలకి కావాల్సిన అన్ని ఇస్తారు తెలుసా అని పిల్లలకి పెన్సిలు కాపీలు కొంటారు తెలుసా అని మీ కూతురు కెనడాలో ఉంది తెలుసా అని కుర్రు మీకు అంత మంచి జరుగుతుంది తెలుసా అని మీ అంత దర్శనంగా ఉండాలి పోయేస్తా తల్లి. కుర్రో కుర్రు కొండ దేవరపల్లి కంచి కామాక్షి మధుర మీనాక్షి విజయవాడ కనకదుర్గమ్మ డోరా అని చెయ్యి చాపు కుర్రు మీరు మంచివారు దూరా పిల్లల్ని కన్నా బిడ్డలాగా చూసుకుంటారు దూరా పిల్లలకి ఏమి కావాలన్నా ఇస్తారు దూరా మీ కూతురు మీ పెద్ద ఇల్లు కడతారు దూరా మీ కోపమే రాదు దూరా మీరు చాలా మంచివారు దూరా పిల్లలు ఇంకా 2 నెలలు అయితే మీ బిడ్డ పెళ్లి చేస్తారు దూరా పోయేస్తా దూరా అమ్మ పల్లి చెబుతా అమ్మ పల్లి సోది చెబుతానమ్మ సోది జరిగింది చెబుతాను జరగబోయేది చెబుతాను ఉన్నట్టు చెబుతాను లేనట్టు చెబుతాను అమ్మ పలుకు చెగదా అమ్మ పల్లి కొండ దేవరపల్లి కుర్రో కంచి కామాక్షి మధుర మీనాక్షి విజయవాడ కనకదుర్గమ్మ ఏరికొండ వెంకన్న కుర్రో దూరాన్ని చెయ్యి చాపు పిల్లల్ని అందరినీ కొట్టకుండా చూసుకుంటారు దూరా మీరు చాలా మంచివారు దూరా పిల్లలకు చాలా బాగా చెప్తారు దూరా పిల్లల్ని కన్న బిడ్డలాగా చూసుకుంటారు దూరా మీకు ఒక చిన్న బాబు ఉన్నారు దూరా పోయేస్తా దూరా ఇంకెవరైనా చెప్పించుకుంటారా? నువ్వు చాలా మంచిగా చదువుకుంటావు తెలుసా అని నీకు అంత మంచిగా జరుగుతుంది తెలుసా అని నువ్వు నూరెళ్ళు చల్లగా ఉంటావు బిడ్డ నువ్వు గొప్పదానం అవుతావు తల్లి పోయేస్తానమ్మా భవిష్యత్తు ఎట్లుందో చెప్పండి. మీరు చాలా మంచివారు దొరసాని పిల్లలకి కావాల్సిన అన్ని ఇస్తారు దొరసాని 2 నెలలు అయితే మీ బిడ్డకు పెళ్లి చేస్తారు దొరసాని మీకు పిల్లలని కన్నా బిడ్డలాగా చూసుకుంటావు దొరసాని మాకు తెలుగు బాగా చెప్తావు దొరసాని అన్న అర్థమైనట్టు చెప్తావు దొరసాని
పోయేస్తుంది ప్రతి విద్యార్థులందరినీ పాఠశాల తరఫున అభినందిస్తూ మీకు ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ విధంగా ఈ స్టూడెంట్స్ను తయారు చేసిన తెలుగు ఉపాధ్యాయుని మరి పద్మావతి మేడం గారికి పాఠశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఇక మనందరం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మరి చిన్నారుల నృత్యాలు డ్యాన్స్ అనొద్దు ఇలా అంతేనా, నృత్య ప్రదర్శనలు ఉంటాయి. నృత్య ప్రదర్శన తిలకరించవలసిందిగా పేరెంట్స్ను మరి పిల్లలను కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఒక 10 నిమిషాలలో రెండు డ్యాన్సులు ప్రోగ్రాంలు ఉంటాయి కాబట్టి మీరు అందరూ తిలకించి పిల్లలను తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. మీరు